నమస్తే నమస్తే బావా. ఏనావా బాగానే ఉన్నా బా. సరే పరిస్థితి ఏంటంటే గుడివాడ అమరన్న దావోస్కి పదామని అంటే ఆడ చలిగిని -డిగ్రీలు ఉన్నాయి, మనం పోలేమో. ఆ దావోస్ లో ఎవడైతే ఉన్నాడో వాడు పెట్టుబడులు పెట్టే వాళ్ళందరినీ కూడా మనం వీడికే తెద్దామని అయితే చెప్పినాడు. అవును, ఎంఓలు కూడా కోట్లకు లక్షల కోట్లకు చేశాం. అవును, ఆ ఎంఓలు చేసిన పెట్టుబడులు ఏంది అనేది కూడా ఏంటంటే ముందు ఈ వీడియో చూసి ఆ తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే మన పార్టీకి డ్యామేజ్ జరిగింది ఇక్కడ. ఏది గుడ్ అమర్నాథ్ మన పార్టీకి డ్యామేజ్ చేశాడు. డ్యామేజ్ చేసినప్పుడు ఎక్కడైనా డ్యామేజ్ జరిగిందంటే మన పార్టీకి నేను ఆడ తప్పకుండా ఉంటా. ఎందుకంటే అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా. అవును, అది నీకు తెలుసు. అవును, మన ఇద్దరం అందుకే కాదు ఉంది. మరి ఇప్పుడు ఏంటంటే ఇది ఈయనేం మాట్లాడాడు విన్నాం. సరే బా, నువ్వు నా గురించి మాట్లాడుతా ఉన్నావు, నేను ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. ఛాలెంజ్ మాట మాట్లాడావు. దావోస్ వెళ్ళేటువంటి క్రమంలో దావోస్ ఎందుకు వెళ్ళలేదంటే నేను చలిగా ఉంది కాబట్టి వెళ్ళలేదని చెప్పానని చెప్తున్నావు. నేను ఆ మాట అన్నట్టు ఎక్కడైనా నిరూపిస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. నువ్వు రెడీయా? ఎక్కడో పనికిమాలని ఆ రీల్స్ షార్ట్స్ చూసుకునేటువంటి కొడుకును నువ్వును నా గురించి మాట్లాడతారా? సరే ఇప్పుడు ఏమన్నాడు అన్న, నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా పోటీ నుంచి అన్నాడు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళు ఏం చేశారు తెలిసిన, మనోడు మాట్లాడిన మాట బయటికి తీశారు. అది కూడా విందాం, అది కూడా వినిపించాలి మన ప్రజలకు. డ్యామేజ్ జరిగింది ఇక్కడ. అవును, అనేక సందర్భాల్లో చెప్పాను. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్. చెప్పినలా ఎవరు చెప్పినాడు? మళ్ళా ఒకసారి అనేక సందర్భాల్లో చెప్పాను. సహజంగా ఈ సందర్భంలో అంటే ఈ సమయంలో దావోస్ లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటది టెంపరేచర్. విపరీతమైన చలి ఉంటది. సహజంగా అందరికీ అదే ఉంటది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. మా నాన్న ఏమన్నా అంటే బావా, ఇప్పుడు -5, -10 కూడా ఉంటా చలి. అవును, మనం ఆడికి పోయటం ఎందుకు, దావోస్ ఉండే పెట్టుబడిదారులందరినీ వైజాగ్ తెచ్చుకుందాము అన్నమాట వాస్తవం. ఇదో బయట పెట్టారు ఈ పొద్దు. అవును, సరేనా? మనం కంపెనీలు తెచ్చినామంటే ఇప్పుడే కోడి పెట్ట పుట్టింది, దానికి పుంజు ఎతకాలా, పుంజు ఎతికి దాని మీద ఎక్కాలా, ఎక్కినాక మళ్ళీ గుడ్డు వచ్చాది, ఆ గుడ్డు పగలాలా, దానికి మళ్ళీ ఈగలో ఎక్కడో రావాలా, టైం పడుతుందని చెప్పిన మాట వాస్తవా కాదా? చెప్పినాం కదా. సరే, వైజాగ్ లో నీకు పెట్టాము, పెట్టుబడులు సదస్సు పెట్టాము. పెడితే ఎవరు సార్ పెట్టుబడిదారులు అంటే గోబీ మంచూరియా వేసుకునేవాడు, ఫ్రైడ్ రైస్ వేసుకునేవాడు, పానీపూరి వేసుకునేవాడికి అప్పడాలు, బొప్పట్లు నుంచి పచ్చళ్ళు పెట్టేవాడు, అతిరాసాలంట ఎన్ని రకాలు ఇన్ని స్వీట్లు హాట్లు చేసే వాళ్ళందరినీ తొడుకోవచ్చాము. తొడుకొని వచ్చి వాళ్ళకి అద్దె సూట్లు వేసాము. సూట్లు యాడ్ నుంచి తెసాము. అవి కూడా వైజాగ్ లోనే బాడుకు తెసాము రెంట్కో. ఒక్కొక్క సూట్ 70 రూపాయలు 85 రూపాయలు తెచ్చినాము, రెంట్కి ఇచ్చినాము, వేసుకున్నారు. మెడలో ఒక ట్యాగ్ ఐడి కార్డు వేసాము. కొంతమంది గంజా తాగే వాళ్ళని కూడా తీసుకొచ్చి పెట్టాము. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఇప్పుడు నా గతంలో మాట్లాడిన మాటలు ఈ మాటలు తెలుగుదేశం వాళ్ళు తిప్పుతా ఉన్నారు. ఇది మన పార్టీకి డ్యామేజ్. అదే విధంగా చూసుకుంటే ఎంఓలు కోట్ల రూపాయలు చేసావు, లక్షల కోట్లకు అన్నాడు. ఏ ఒక్కడైనా సరే వైజాగ్ లో పెట్టుబడుల సదస్సు అయిపోయిన తర్వాత నేను ఎంఓ చేసుకున్నాను, చేసినాను, నాకు భూమి అలాట్ చేయండి, నీ పరిశ్రమ పెట్టాలని గాని, లేదు నేను ఇదో ఇన్ని కోట్లు ఇస్తున్నాను, ఇన్ని కోట్లు ఉండదు నా దగ్గర అని గాని, పానీపూరి బండోడు కాడ 10 కోట్లు ఎట్టొచ్చు బావా. మనం అవలే చేయటం కాకంటే మన పార్టీకి డ్యామేజ్ కదా. అదే పెద్ద డ్యామేజ్. అది వైజాగ్ లో పెడితే చేపల కూర, రొయ్యలు, పీతలు, ఆ నుంచి వచ్చి రాగి సంగటి, బిర్యానీ, పులావు, పెరుగన్నము, శనగిత్తనాల చట్నీ అన్ని పెట్టారు. పోయి పోయినారు సఫాయిగా. మరి పెట్టుబడులు ఎట్టపోయినాయి? 13 లక్షల కోట్లు పెట్టుబడి. 13 లక్షలు. అదే నేను చెప్పేది. నేను ఖచ్చితంగా ఫిగర్ చెప్పలేకనే మళ్ళా నన్ను అని చెప్పి ఖచ్చితంగా ఫిగర్ చెప్పలేకనాం. మనకు తెలియదు ఏమన్నది, మనకు తెలియదు ఫిగర్ లో. అదే కదా. మరి వీళ్ళు మంత్రులు ఐటీ మంత్రి అయిపోయా. కంపెనీలు ఏమన్నా తెచ్చారంటే తెచ్చాం బొబ్బట్లు, లడ్డు, స్వీటు, హాటు, కజ్జికాయలు, మైసూరు పాకు అంటాడు. పచ్చళ్ళు, టమోటా పచ్చడి, ఈ చికెన్ పచ్చడి, కొరమైన పచ్చడి, రొయ్యల పచ్చడి అంటాడు. ఈ ఐటీ మనిషి రోజు వచ్చిన వాళ్ళలో 2 సూట్ ఇవ్వకుండా దింకపోయారు. అదొక బొక్క. మళ్ళీ మనకి 2 సూట్లు ఇవ్వలేదు, ఎగిరిపోయారు వాళ్ళు. 2 సూట్లు అయిపోయా బొక్క. అట్ట మళ్ళా 150 రూపాయల బొక్క. ఏం చేద్దాం ఇప్పుడు? ఏం చేస్తాం? ఇప్పుడు డ్యామేజ్ జరిగిపోయింది బా. ఇది రోజు రోజుకి మనకు బాగా డ్యామేజ్ జరుగుతుంది బా.
నిన్నేమో అవినాష్ రెడ్డి ఏదైతే వీడియో పెట్టిండో పెట్టింది తీసుకొచ్చి పెట్టింది. ఈడు నోరు మూసుకొని ఉంటే అయిపోయి నోరు మూసుకొని ఛాలెంజ్ చేశాడు. ఛాలెంజ్ చేసినాడు. ఇప్పుడు తప్పుకుంటాడు. ఇప్పుడు తప్పుకుంటాడు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేయకుండా తప్పుకుంటాడా? ఏం చేయాలి ఇప్పుడు? నీ కష్టాలు పగోడికి కూడా రావద్దు బావ. ఈ నా బతికి ఎట్టయిపోయిందంటే బతికైపోయింది అసలు. వీళ్ళు నోరు జారి మాట్లాడతారా? ఆ తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఎప్పుడెప్పుడు వీళ్ళు తగులుతారా, ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని వాళ్ళు ఉంటారా? వాళ్ళకందరికీ నేను వివరణ ఇవ్వాలనా? నా బాధ పగోడికి కూడా రాకూడదురా స్వామి. అసలుకి బా సరే, ఇప్పుడు ఏమైనప్పటికి కూడా ఈడు మాట్లాడినాడు, మనం దాన్ని ఏదో ఒకటి కప్పుచ్చుకుందాము. ఈసారి మళ్ళీ మనం 175 గెలిచే అవసరంలోనే మనం ముందుకు పోదాము. 2 తమిళనాడులో గెలిచాం 177. అవును, గొంతుగడ్డి నెప్పికి అరిసి ఏం చేస్తావా? మజ్జిగ ఇచ్చేవాడు లోపల ఆయన తగ్గ బొరకలు పడి ఉన్నాయి. ఏమంటే పైకి చొక్కా వేసుకోవడం ఎవడికి తెలుస్తాయి ఈ బాధలో. సరే పో, ఎటైతే ఎట్టపో, ఏదో ఒకటి ఆసార్లు పడదాం పోరా స్వామి. సరే బా.